ఏంట్రా వాగుతున్నావు? ఏంటి పౌరుషం చచ్చిందా అని కదా? లేదురా, చావలేదు. ఇప్పుడు డబుల్ అయింది. దాన్ని కెలికితే ఇదిగో ఇలాగే ఉంటుంది. చాలా ఇంకా చూపించాలా? భయ్యా, వెంకీ భయ్యా, విడిచిపెట్టు భయ్యా. వాళ్లతో పెట్టుకుని లేనిపోని ఇష్యూలు తెచ్చుకోవడం ఎందుకు? నా మాట విను, వదిలే. ఆడపిల్లకి న్యాయం చేయాలన్న ఒకే ఒక్క సంకల్పం నాలో ఉంది కాబట్టి జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఒంటి మీద పడ్డ పోలీసుల దెబ్బల్ని కూడా దులిపేసుకుని వచ్చాను. ఆడపిల్లలకి ఈ వెంకీ ఇచ్చే రెస్పెక్ట్ రాది. ఆయన అక్కడ సైలెంట్ గా ఉన్నాను కదా అని ఇక్కడ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పుచ్చ పగిలిపోతుంది. మేడం, మేడం మీరే చూడండి మేడం. యూనియన్ లీడర్ అన్న గౌరవం కూడా లేకుండా లేటుగా డ్యూటీకి ఎందుకు వస్తున్నావని అడిగినందుకు నా కాలర్ పట్టుకున్నాడు మేడం. రేయ్, భయపడకుండా ఆవిడ ముందు నిలబడి ఒక నిజాన్నే చెప్పలేకపోతున్నావు. నువ్వు లీడర్ ఏంట్రా? హలో, అతను అబద్ధం ఆడుతున్నాడా నిజం చెప్తున్నాడా అనేది నాకు అవసరం లేని మ్యాటర్. అతను యూనియన్ లీడర్, మీరంతా అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది రూల్. రూలా? రుబ్బు రోలా? అయినా వీడు లీడర్ ఏంటి? లీడర్ అంటే పని మానేసి 10 మందిని వెంటేసుకుని తిరిగేవాడు కాదు. ప్రతి కార్మికుడి కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు. అందరి కోసం తను నడిచేవాడు. ఆయన అలాంటి ఒక్క క్వాలిటీ కూడా లేకుండా వీణ్ణెలా ఓట్లేసి గెలిపించారు రాజు? మీ పిచ్చి కాకపోతే. అప్పుడు మా అందరి ముందు చాలా మంచోడుగానే ఉన్నాడు భయ్యా. కానీ తర్వాతే తెలిసింది వచ్చింది నాయకుడు కాదు, నమిలేసేవాడని. నిజానికి లీడర్ అంటే నీలో ఉండాలి. మా కష్టానికి వెంటనే చెల్లించే తత్వం నీలో ఉంది. మేడం, లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ లేవు. అవును వెంకీ, లీడర్షిప్ క్వాలిటీస్ నీలోనే చాలా ఉన్నాయి. అవి మా అందరికీ బాగా నచ్చాయి. ఇక మీదట నువ్వే మా లీడర్ అవ్వాలి. ఇప్పుడేంటి, ఈ వెంకీ లీడర్ కావాలి అని అంటున్నారు అంతేగా? అయితే రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలుస్తాడా? పోటీ చేస్తే పక్కాగా గెలుస్తాడు మేడం. అంత దమ్ముంటే గెలిచి చూపించమని చెప్పండి, చూద్దాం. భయ్యా, ఈ ఛాలెంజ్ నువ్వు తీసుకో భయ్యా. నువ్వేంటో చూపించు భయ్యా. హే, మనకెందుకులే రాజు ఈ రాజకీయాలు, వదిలే. చూసావా రాజు, ఇది వెంకీ గారి గట్స్. ఆ మొహానికి అంత సీన్ లేదు, భయపడిపోతున్నాడు. ఇక వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. పోండి పోండి. హలో చకోడి. భయమా? అది ఈ వెంకీ బ్లడ్ లోనే లేని ఎమోషన్. ఏంటి సీన్ లేదు అన్నావు కదా? ఠీకే, ఐ విల్ షో యూ దట్ సీన్. ఓకే రాజు, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇది లీడర్ని ఓడించాలని కాదు, నీ పొగరుని ఓడించాలని. రానా? వెళ్ళి రానా?
సారీ విద్య, నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. నిన్ను కలవాలని నీకోసం వచ్చాను, కానీ నువ్వు మీ వాళ్ళందరూ యాక్సిడెంట్లో చనిపోయారని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ మళ్ళీ నిన్ను కలవగలిగాను. చాలా హ్యాపీగా ఉంది విద్య. కృష్ణ, నువ్వు కలిసావని వెంటనే ఈ విషయం మా అన్నయ్యకి చెప్పాలి. ఈ విషయం తెలిస్తే అన్నయ్య చాలా సంబరపడిపోతాడు. మీ అన్నయ్యకి మన విషయం తెలుసా? ఆ అన్నయ్యే నీకోసమే నన్ను ఈ ఊరికి తీసుకొచ్చాడు. కృష్ణ, ఆగు, నేను ఇప్పుడే అన్నయ్యకి కాల్ చేస్తాను. కృష్ణ, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తను ఇంటికి రాగానే ఈ గుడ్ న్యూస్ చెప్తాను. తను సర్ప్రైజ్ అయిపోతాడు. సరే విద్య, నీ ఫోన్ ఇలా ఇవ్వు. విద్య, ఈ నంబర్ సేవ్ చేసుకో.